భవాని అయితే పద మధు హాస్పిటల్‌కి వెళ్దాం. అక్కడికి వెళ్తే నిజం తెలుస్తుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అప్పుడు అందరూ హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటారు. అది చూసి ముకుంద్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అది చూసి కృష్ణ ఎందుకు ముకుంద టెన్షన్ పడుతున్నావు? నిజం బయట పడుతుందిలే అనైతే అంటూ ఉంటుంది. ఇక మధు వాళ్ళందరూ అయితే ముకుంద కాస్త చూస్తూ ఉంటారు. ఇక అందరూ హాస్పిటల్‌కి డాక్టర్‌ని కలవడానికి వెళ్తూ ఉంటారు. ఇక కృష్ణ అయితే ముకుందతో ఎక్కువ టెన్షన్ పడకు ముకుంద నిజం బయట పడుతుంది. జాగ్రత్తగా ఉండు అని కృష్ణ అంటూ ఉంటుంది. ఏ డాక్టరు అబద్ధం చెప్పదు. పేషెంట్స్ విషయంలో అస్సలు అబద్ధం చెప్పదు. న్యాయం కోసం నిలబడతారు డాక్టర్స్ అందరూ అనైతే ముకుంద అంటూ ఉంటుంది. ఆ మాటలకి అదే కదా మనకి కావాలి అని అంటూ ఉంటుంది కృష్ణ. ఇక డాక్టర్ దగ్గరికి ముకుంద కృష్ణ అందరూ వాళ్ళైతే వెళ్తూ ఉంటారు. అది చూసి డాక్టర్ హాయ్ డాక్టర్ అని కృష్ణ పలకరించగానే ఎలా ఉన్నావు కృష్ణ బాగానే ఉన్నావా అని పలకరిస్తూ ఉంటుంది. వీళ్ళంతా ఎవరు అని అడిగితే ఈవిడ మా పెద్ద అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది కృష్ణ. సరే కూర్చోండి అంటే థ్యాంక్ యూ మేడం అని కూర్చుంటూ ఉంటుంది. మేడం మీకు తెలుసు కదా అని ముకుంద్ అని అంటూ ఉంటుంది. ఇక ఆ డాక్టర్ అయితే ఏం తెలియదల్లాగా అలా చూస్తూ ఉంటుంది. ఏంటి డాక్టర్ మీకు ముకుంద తెలుసు కదా అనేది అంటూ ఉంటుంది. ఎవరు అసలు ఆ అమ్మాయి అని అంటూ ఉంటుంది డాక్టర్. ఆ మాటలు వినగానే కృష్ణ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. తినే కదా సరోగసి మదర్, మా బేబీని కడుపులోనే కదా పెంచుతున్నాం అని అంటూ ఉంటుంది. ఏంటి కృష్ణ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే ఒకసారిగా భవాని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక ముకుంద్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అవును కదా! 2 రోజుల ముందు నువ్వు ఫోన్ చేసి ఒక అప్లికేషన్ ఉంది. దానికి ఏదైనా ఊకొట్టమని చెప్పావు. అది ఇదేనా? అప్పుడు ఏదో కంగారులో చెప్పేసాను గానీ, అలా ఎలా అబద్ధం చెప్తాను కృష్ణ? నువ్వు సాటి డాక్టర్‌గా నా పరువు తీయాలనుకుంటున్నావా? అని అంటూ ఉంటుంది. ఏంటి డాక్టర్ మాట్లాడుతున్నారు? సాటి డాక్టర్‌కి అన్యాయం చేయాలని చూస్తున్నారు కదా! మీరే కదా నాకు సరోగసీ చేసింది. తినే కదా ఆ సరోగసీ మదర్. నేను మిమ్మల్ని డీటెయిల్స్ అడిగితే చెప్పనన్నారు. కానీ నాకు తర్వాత ఎలాగోలా తెలిసాయి. తనని మేము చూసుకుంటామని అన్నాం కదా అని కృష్ణ అంటూ ఉంటుంది. మాటలకి ఏం మాట్లాడుతున్నావు? నీకు సరోగసీ అవ్వడమేంటి? నీకు గర్భసంచి తీశాక నువ్వెప్పుడొచ్చావు హాస్పిటల్‌కి అనైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి కృష్ణ, భవాని వీళ్ళందరితో ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక ఏం మాట్లాడకుండా భవాని వెళ్ళిపోతూ